సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ పొద్దున్న 5 గంటలకు లేచాను. 5 గంటలకు నిద్ర అస్సలు పట్టలేదు. 4:55 చెప్పాలంటే ప్రాబబ్లీ. లేచి ఇంకా ఏం చేసినవరా అంటే ఎడిట్ చేసిన వీడియో. అమ్మ బాబోయ్, ఆ ఫుటేజ్ ఇన్స్టా 360 నుండి, డ్రోన్ నుండి, దాని నుండి తీసి ఎడిట్ చేయడం చాలా కష్టం. సో ఎడిట్ చేసిన. హాయ్, గుడ్ మార్నింగ్. సో బ్రేక్ఫాస్ట్ అంటే కాఫీ ఇట్లా మనం మిల్క్ పోసుకోవాలి. ఇందులో ఎన్ని కావాలంటే షుగర్. అసలు షుగర్ తినకండి మీరు, బట్ యాజ్ ఎ సైక్లిస్ట్ ఐ నీడ్ దిస్ షుగర్. ఎందుకంటే ఈ షుగర్ వల్లనే మనకి ఏమంటారు గ్లూకోజ్ వచ్చి ఎనర్జీగా కన్వర్ట్ అవుద్ది. ఇది వచ్చేసి హనీ అండ్ బ్రెడ్, హనీ బ్రెడ్ అంతే. బాగుంది. అండ్ మనకి స్క్రాంబుల్డ్ ఎగ్ కూడా ఇచ్చారు. ఫైబర్ లేదు ఇవాళ, మరి ఏం చేద్దాం, తప్పదు. బాగుంది. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే రూమ్ ఛార్జ్ ఏదైతే ఉందో నేను చెప్పాను కదా, ఇది వచ్చేసి 6,576 రూపాయలు. నేను 1000 తక్కువ చెప్పా. కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది నాకు. బాడీ కొంచెం ఫుల్లీ రికవర్ అవ్వాలి. నేను రికవర్ అవ్వాలి ఫస్ట్. ఎడిటింగ్ ఏడాదాకా వచ్చినావు అమ్మ, సంథింగ్ నేను రాంగ్ అంట, పోయింది పో. సో గైస్, స్నానం ఇట్లా వేసేసి మెల్లిగా బయలుదేరుతున్నాయి. వాళ్ళు రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, బట్ లైక్ మళ్ళీ 7,000 ఎవరు కడతారని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతున్నా. కావాలంటే ఎక్కడైనా టెంట్ వేసుకొని అయితే ఉంటా, ఎందుకంటే అసలు మజిల్ చాలా లైక్ రికవర్ అవ్వాలి. మజిల్ రికవర్ లేదనుకో ఇంక కష్టం అవుద్ది. అండ్ ఫుల్ సన్నీ ఉంది. అండ్ ఇవాళ షూస్ కూడా వేరే చేసేసిన, ఎందుకంటే మామూలుగా ఆ షూస్ మొత్తం తడిచిపోయినాయి కదా, ఏ డ్రైవర్ పెట్టి ఎండబెట్టినా అయినా ఎండలేదు. సో మళ్ళీ ఈ షూస్ మొత్తం ఇవి చేంజ్ చేసి మళ్ళీ వేరే పెట్టేసుకున్నా. ఈ షూస్, ఈ షార్ట్ బాగుంటుంది, గ్యాంబీట్ అని చెప్పేసి మన ఇండియాలోనే కొన్నది నేను ఇది. అండ్ డెకత్లాన్ది అంత కంఫర్ట్ లేకుండే స్టార్టింగ్లో, బట్ ఇప్పుడు అది కూడా కొంచెం కంఫర్ట్ అనిపిస్తుంది. లోపల తడిసింది ఫ్రెండ్స్. చాలా. సో గ్రేప్స్ ఇవి. సో ఈ గ్రేప్స్ అన్నిటిని ట్రాక్టర్లో తెచ్చుకొని అండ్ ఇక్కడ నుండి ఓకే ఆ లోపలికి వెళ్ళేసి అందులో మొత్తం గ్రేప్ వైన్ అయితే రెడీ అవుతుంది. వీటిలలో ఇది సక్ చేస్తుంది మీటర్, అలా పోయి ఇక మళ్ళీ పర్మనెంట్ అయ్యి దీనిలో క్లీన్ అయ్యి వైన్ అయితే మొత్తం మేడ్ అవుతుంది. సో నన్ను తను లోపలికి తీసుకురావచ్చు, లోపలికి వెళ్ళు ఏం కాదు అని ఉంటుంది. థ్యాంక్ యూ. లైక్ హియర్ ఓకే. ఓ ఇట్స్ ఫుల్ వాటర్ ఫుల్. ఓకే, ఇక్కడ నుండి గ్రేప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి వెళ్ళి ఇందులోకి వెళ్తున్నాయి. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇందులో మొత్తం ప్రెషర్ అయితే 20 డిగ్రీ సెంటీగ్రేడ్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ తోటి ఇంకా వీటిలో వైన్ అనేది అవుతుంది అన్నట్టు. సో అంటే లైక్ మొత్తము క్రష్ అయ్యి అవన్నీ అయిపోయి ఇంకా వైన్ అనేది చేస్తారు అని చెప్పేసి అనుకుంటాను. మనం ఒకసారి బ్రో వాళ్ళ ఇంటి దగ్గర చూసాం కదా. నైస్, థ్యాంక్ యూ.
క్రేజీ అసలు. సో గాయస్ మనం ఎక్కడ ఉన్నామంటే ఒక సూపర్ మార్కెట్లో ఉన్నాము. సూపర్ మార్కెట్ అంటేనా అంగడి అనుకోరా అండి, ఇటలీలో అంగడి. సో ఈ అంగడి ఎట్లుంటుంది ఏంటిది అనేది చూద్దాము. చూపెడతా పదండి. ఈ అంగడి, ఈ అంగడిలో మనం ఏమైనా తీసుకుందాము. ఇక్కడ ఏమేమి చేస్తారు ఏంటిది అనేది ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చిన. రైట్ సైడ్ మొత్తం ఫ్రూట్స్ అమ్ముతున్నారు. ఇట్లానే ఈ బ్రావో, మెర్సీ, గ్రేషియస్ అండ్ దాని బట్టి చాలా అయినా పడుతున్నాయి ఇక్కడ. డ్రెస్సులు అండ్ ఇక ఫ్రూట్స్. ఇక్కడ బ్రెడ్ అది అంతా బ్రెడ్ దీన్ని చచ్చి పెట్టేటాను పెట్టింది. ఇదంతా ఫుడ్ సెక్షన్. ఇప్పుడు అంటే అక్కడ ఫుడ్ సెక్షన్, ఇక్కడ బట్టల సెక్షన్. ఫ్రూట్స్ అమ్ముతున్నారు ఇక్కడ. ఇక్కడ సలాడ్ అమ్ముతున్నారు. ఇక్కడ స్వెటర్లు ఉన్నాయి. ఇవన్నీ బట్టలు అవి ఇవి. లోకల్ మార్కెట్. ఇక్కడ జాకెట్స్ అవి అమ్ముతున్నారు. ఇక్కడంతా ఫ్రూట్సే ఉన్నాయి. జస్ట్ 10 euros అంట. భలే ఉంది జాకెట్ పెద్దది. ఇక్కడ ఫుడ్ అమ్ముతారు. చికెన్, మనం చికెన్ ట్రై చేస్తాం. సో నాకు అడగడం తెలియక నేను ఏం చేసిన అంటే పోలో అని చెప్పిన గూగుల్ ట్రాన్స్లేటర్లో చూసి. అనగా సో నాకు కోడి మొత్తం ఇచ్చారు. అమ్మ సచ్చిన గొర్రె అనుకున్నా, కట్ చేసి ఇచ్చేసారు. ఇది మొత్తం అదే. ఎంత అని చెప్పేసానంటే ఇట్లా చూపెట్టిండు, ఇట్లా 5 2 చూపెట్టిండు. అమ్మ 17 యూరోలు ఆరా అనుకొని భయపడతా ఉన్నా. తర్వాత నాకు 13 యూరోలు మళ్ళీ ఆపోజిట్ ఇచ్చిండు. 20 యూరోలు ఇస్తే అంటే జస్ట్ 700 రూపాయలు అన్నట్టు. 750 780 రూపాయలు ఒక కోడి మొత్తం మంచిగా కాల్చింది ఇచ్చింది అన్నట్టు. నేను ఇంతకుముందే సలాడ్ తీసుకున్నా. ఇదంతా సలాడు, ఇది గడ్డి, ఈ చికెన్. ఇది ఎక్కడైనా పోయి తిందాము. This is for naan and chicken tandoori. Chicken tandoori. Oh, naan and chicken tandoori. It's Indian food. Yeah, very good. We have been in Goa and in New Delhi. Where do you come from? I'm from India, Hyderabad, South India. Downside. The other side. Yeah. This is a good, this good one in Leila. Good one, good one. Good one. What is your business in Nothing. the country?
cycling. I'm a pharmacist. A pharmacy. I quit my job and I start right. Kündig. Like 5 two- years. For 5 years. And how long you drive? 5 years. Now 5 years complete. Yeah, it's 5 years. I did Asia, Yeah, Australia, yeah. now Europe. Uh-huh. Australien, So Asia, you know, Yes. India, Sri Lanka, Vietnam, Cambodia, Thailand, Malaysia, Singapore, Indonesia, No. China, Japan, Korea, Taiwan, Mongolia, Japan also. Australia. Japan also. Ja, Wahnsinn. Ja, schon 5 Jahre unterwegs. Austria. Australia. France, Switzerland, and Germany, Austria. Oh, now where do you stay in Austria? Vienna. Vienna. Not in Vienna, Salzburg. Salzburg. Salzburg to push the mountains, Yes. to big mountains. Ja. Oh. Klagenfurt or Graz. Das müssen wir in Tom schicken. Ja. This A is friend for me drive from Graz to Australia. Yes. I did- Aber, Er war auch in Australien. yeah, I did Australia. yeah, Australia. Aber you drive on durchgehend. Was heißt durchgehend? With stops, he work over half year and then we go on. No, the next continuous. race. He drives 5 every years year, every 1 day. month for 2 months and stopped and go on. I am only like riding from. I started India, around the India, next Sri Lanka, around the Sri Lanka. And then you stay in India and then the next stop is Malaysia. continue. Er war überall, er war in Australien, schon Continue Japan, on the überall. road. In einer Tour. Der fährt in einer Tour, 5 Jahre Tour. Ja. My friend drives from Graz to. He make 1 Turkey. month, 1 month. 2 months. China, China. 6 months. China 6 months. Okay. Then he stay with Graz, but he drives from Graz to Australia. But you make this 5 years. 5 years. Wait. 44,000 kilometers. Scheiß mir. Ja, how much kilometer? 44,000. Have a nice time. 45.000 Kilometer. Ja, schau mal. Have a nice time. Thank you. Ciao, ciao. Thank you. Oh, namaste. Namaste. Thank you. Namaste. Bye. Ciao. Ciao. Oh. Yeah. సో వాళ్ళు లైక్ బటర్ నాన్ అండ్ తందూరి తినమని చెప్పేసి లైక్ ఇచ్చారు అండ్ రియలీ చాలా హ్యాపీ బాయ్ చాలా మంది మంచోళ్ళు ఇటలీలో లైక్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు నిజంగా నైస్ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ సడన్గా ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆపి ఎవరైనా నీకు అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు నీ జర్నీ గురించి ఇట్లా లైక్ తెలుసుకోకముందే జస్ట్ అడగకముందుకి నీకు ఒక 20 యూరోలు ఇచ్చిర్రు అంటే లైక్ హౌ డు యూ ఫీల్ నిన్న హోటల్లో దగ్గర దగ్గర 5,657 రూపాయలు అయిపోయినాయి సో ఇట్లా కొంచెం మన బడ్జెట్ని కొంచెం సమం చేసుకుంటూ సో మనం చూసుకోవచ్చు బట్ రియలీ హ్యాపీ ఇటలీ పీపుల్ మొత్తం పార్టీ అట్లా వైబ్లో ఉన్నారు వైబ్ ఉందిలే అన్నట్టు అనిపిస్తాను వీళ్ళు వైబీ కనబడతారు పీపుల్ అంతా హలో
ఏపో నాకు ఈ అడవులే కావాలి, ఇది వద్దు. ఈ ట్రాఫిక్తో నాకు అయితలే. ఊకే ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్లో పిచ్చి కన్ఫ్యూజన్ ఉంటుంది. మనం కరెక్టే పోయినా కూడా అడిపోతానమా అడిపోతానమా అయ్యో బాబోయ్ అట్లా. ఈ అమ్మాయి తలకాయ నొప్పి ఎక్కువ ఉంటుంది. వాము ఇది అంతేంద్రా బాబు, ఇంతమంది ఉన్నారు, జనమంతియాలు ఇక్కడే ఉన్నారు. రోడ్ల మీదనే ఆపుకొని ఉన్నారు. నేనేమైనా తప్పు పోతానన్నా అర్థమైతే లేదు. రూట్ ఏమో కరెక్ట్ చూపెడుతుంది. అయ్యో అయ్యో ఈజీయా. ఒరియా So we can't do cycling? I think it's better here. So much people. Yep. Right. This is better. Non si può, vero? And you are coming from? Germany. Oh, German. Where? North Germany, near to Bremen. I'm coming from Munich. From Munich. Okay. Now we cycle from India to England. England. Cool. So around the Europe, I'm coming from like Which time did you start? like సో ఇది వచ్చేసి సిటీ సెంటరు. ఎంతమంది అంటే అంతమంది ఉన్నారు, నాకు ఏం అర్థం అవ్వట్లేదు. నాకు ఇంత పీపుల్ ఉంటే పిచ్చి లేచిపోద్ది, బట్ ఇట్స్ ఓకే. బాబోయ్ ఏంటి జనం అసలుకి, నా వల్ల కాదు బాబోయ్ ఇంత జనం ఉంటే. ఇక్కడ ఏమేమో జరుగుతున్నాయి, స్టాల్స్ పెట్టిరు. ఎవరైనా ఇండియన్స్ కనబడతారా మనకు? సో స్ట్రాంగ్. ఏమేమో అమ్ముతారయ్యా. ఏవి కష్టం నడుపుతామంటే అక్కడే బెటర్. ఇదేం సిటీయో కానీ భలే ఉంది. మెమొరీ ఏదైనా తీసుకుంటే బాగుంది అనిపిస్తుంది. మెమొరీ చెక్క బొమ్మల ప్రోగ్రామ్ ఇది ఇక్కడ. భలే భలే ఉంది. Dai, sì che è nuovo, guarda che il mio giovanotto qua. Grazie, sa. సో గైస్ ఈ ట్రాఫిక్లో నేను జస్ట్ అంటే చాలా మంది ఉన్నారు కదా, ఇట్లా నడుచుకుంటూ పోతున్నా. సో నడుచుకుంటూ పోతా అంటే ఇద్దరు తెలుగు మాట్లాడుకుంటూ పోతున్నారు. ఇక్కడే వాళ్ళరా తెలుగు మాట్లాడతారని చెప్పేసి నేను మీరు తెలుగు అన్నా, అవును అయ్యా అని అన్నారు. అనగానే షాక్ అయినా, ఇక్కడ ఉన్నారా తెలుగు అంటే మస్తు మంది ఉన్నారు ఇక్కడ తెలుగు వాళ్ళు అని అన్నది. నేను నిజంగానా అని చెప్పేసి నేను షాక్ అయినా. అయితే ఆవిడ ఏం చేసింది, సరే ఇక్కడే మన వాళ్ళే ఉంటారు తెలుగు వాళ్ళు అందరూ, చెప్తా అని చెప్పేసి మా ఇంటికి రాయా అని అన్నది. అంటే సరే అని చెప్పేసి పోతున్నా. క్రేజ్.
సో గైస్ అక్కడైతే తినేసి మెల్లిగా అక్కడ నుండి నన్ను ఎవరైతే లైక్ యూట్యూబ్లో మెసేజ్ చేశారన్నట్టు కామెంట్లో. సో వాళ్ళ ఇంటికైతే వచ్చిన విజయ్ గారు అని చెప్పేసి, సో ఇండియన్ అమ్మ విజయ్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాని నుండి వాళ్ళు మెసేజ్ చేశారన్నట్టు. మెసేజ్ చేసినప్పుడు నా కాంటాక్ట్ ఎట్లా అవ్వాలో తెలియలేదు. బట్ వాళ్ళ చుట్టాలు వీళ్ళ చుట్టాలే లైక్ ఫోన్ కలిపేసి వాళ్ళందరూ చుట్టాలే అని చెప్పేసి అని అన్నారు. సో వాళ్ళు జాబ్కి వెళ్ళేసి వచ్చేవరకు వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో సుధాకర్ గారు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. ఇంకా నిమ్మలంగా కూర్చున్న సాయంత్రం తను వచ్చింది. సో నేను పరిచయం చేస్తాను నెక్స్ట్ వీడియోలో. యాక్చువల్లీ ఈ వీడియోలో నేను పరిచయం చేయలేకపోయినా నైట్ కాబట్టి. సో ఇంకా అందరం కలిసి మొత్తం ఇక్కడ ఏంటంటే ప్రతి ఇయర్ మన ఇటలీలో ఫ్రూలిడాగ్ అని చెప్పేసి ఫ్రూలిడాగ్ అని చెప్పేసి ఒక ఫెస్టివల్ ఉంటుంది అన్నట్టు. మొత్తం ఇటలీలో పండిన పంటలు ఏవైతే ఉన్నాయో, పంటలు కానీ డిఫరెంట్ వస్తువులు కానీ ఎట్లయితే మనకు జాతర చేస్తారో అట్లయితే ఒక జాతర అనేది చేస్తారు అన్నట్టు. సో ఇది ఒక 3 రోజులు ఉంటుంది. బియర్ ఫెస్టివల్ లాగా, మొత్తం ఫుడ్ ఫెస్టివల్ లాగా అన్నట్టు. ఫుడ్, బియర్ ప్రతి ఒక్కటి ఉంటుంది అన్నట్టు. ఈ 3 days చాలా గ్రాండ్గా మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ వచ్చేసి ఇక్కడ చేస్తారు. వాళ్ళ అబ్బాయి లోకేష్, నేను, వాళ్ళ సుధాకర్ అన్న అండ్ ఆ విజయ అమ్మ వాళ్ళు నలుగురం కలిసేసి ఇట్లా బయటికి వెళ్ళి చూసినాం. ఇక మొత్తం అక్కడ ఉన్నాయన్నీ ఎక్స్ప్లోర్ చేసేసి వచ్చినాం అన్నట్టు. అక్కడ మనకి ఇటలీలో నేను పొద్దున సైకిల్ చేస్తుంటే ఇంతమంది ఉన్నారు ఏంద్రా అని చెప్పినారా, అదే ఈ ఫెస్టివల్. నేను చాలా షాక్ అయిపోయినా, ఏంద్రా ఇంతమంది ఉన్నారు ఇక్కడ ఈ ప్లేస్లో, ఇంత వైబ్ ఉంది ఏంది అని చెప్పేసి. బట్ అదొక ఫెస్టివల్ 3 days మాత్రమే ఉంటుంది అని చెప్పేసి అన్న వరకు సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళతో కలిసి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిన. అక్కడ డిఫరెంట్ అక్కడ లోకల్ హనీయే కానీ అండ్ లోకల్గా ఏవేవి తయారు చేస్తారో ఫుడ్సే కానీ అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసిన. జనాలు మాత్రం చాలామంది ఉన్నారు. ఇది వీళ్ళకి కొంచెం ఎండాకాలం, చలికాలం వచ్చింది. సో చలికాలంలో వర్షాలు కూడా బాగా పడతాయి అన్నట్టు వీళ్ళకి. సో ఇక మొత్తం ఒక స్టాల్స్ లాగా పెట్టుకొని అమ్మడం చేస్తారు అన్నట్టు. ఇక్కడ ప్రతి ఒక్కదానికి ట్యాక్స్ ఉంటుంది. ట్యాక్స్లో 50% ట్యాక్స్లో మ్యాక్సిమం పూర్ పీపుల్కి హెల్ప్ అయ్యే విధంగా అన్నదానాలు కానీ, రోజు మధ్యాహ్నం ఎంతమంది వస్తే అంతమందికి అన్నదానాలే కానీ, ఇప్పుడు ఎవరైనా జాబ్ మానేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు మనీ హెల్ప్ చేయడమే కానీ, ఇక్కడ గవర్నమెంట్ ఒకవేళ ట్యాక్సులు వాళ్ళకు వచ్చిన జీతం కన్నా ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి అనుకోండి, వాళ్ళకి మనీ మళ్ళీ ఇవ్వడం కానీ ఇలాంటివి చాలా చేస్తూ ఉంటారు అన్నట్టు. బట్ ట్యాక్సులు మాత్రం విపరీతంగా ఉంటాయి ఇక్కడ. సో కాబట్టి చూసుకొని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారు వీళ్ళు. ఒకవేళ భార్యాభర్తలు పని చేసిరంటే ఇంకా దగ్గర ఇద్దరి ట్యాక్సులన్నీ పోతూ ఉంటాయి. ఇంకా పెన్షన్స్ కూడా వస్తాయి వీళ్ళకి. ముస్లింలు అయిన తర్వాత నెలకు 1,50,000 అట్లా పెన్షన్స్ వస్తాయి. స్టూడెంట్స్ కూడా ఫ్రీగా స్టడీ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఇంకా స్టైఫండ్స్ అవి కూడా ఇస్తారు. సో ఈ విధంగా డిఫరెంట్గా ఉంటాయి అన్నట్టు. మనం ట్యాక్స్ కట్టడానికి చాలా కష్టపడతాం, భయపడతాం, ఎట్లా ఎగ్గొట్టుదాం అని చెప్పేసి సీఏకి పెడతాం. కానీ వీళ్ళు ఇట్లా మ్యాక్సిమం అంటే వీళ్ళు అందులో కూడా ఉంటారు అనుకోండి, బట్ ఎగ్గొట్టకుండా చూసుకుంటారు అన్నట్టు. సో ఈ పండుగ మొత్తం అదే. కానీ ఇక్కడ ఇంకా హైలైట్ ఏంటంటే ఇక్కడ కార్డ్ కాకుండా క్యాష్ ప్రిఫర్ చేస్తారు. సో చాలా మంది క్యాష్ ప్రిఫర్ చేస్తారు. ఇదంతా అదే ఆ ఫెస్టివలే. మంచిగా మొత్తం ఎంజాయ్ చేసినాము, అదంతా తిరిగినాము. దగ్గర సాయంత్రం మొత్తం సైట్ సీనింగ్ అంతా ఇక్కడనే జరిగిపోయింది. అండ్ మీరు చూసుకుంటే ఇంతమంది జనం మళ్ళీ కుప్పలు కనబడుతున్నారుగా. మళ్ళీ రేపటి నుండి ఆ గల్లీల పంట ఎవ్వరు కనబడరు. మనం ఫ్రాన్స్ వీధులలో జర్మనీ వీధులలో చూసినట్టు ఎవరైనా కనబడరా ఊర్ల పంటి, అట్లా ఎవరు కనబడరు అన్నట్టు. ఇదంతా ఆ పండగనే. సో మనకి ఇక్కడ చూసుకుంటే చాలా షుగర్ క్యాండీస్ అయితే ఉన్నాయి. మీరు చూడండి, లిటిల్ బొమ్మల క్యాండీస్. చిన్నపిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ షుగర్ క్యాండీ చూసుకుంటా. ఇగో వైర్ల లాగా, ఫిష్ లాగా ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగుంటాయి. మొత్తం షుగర్ క్యాండీస్. ఇవంతా హెల్త్కి మంచిది కాదు, బట్ తినేటోళ్ళు తింటారు, మనం ఏమి అనలేము. ఇవన్నీ షుగర్ క్యాండీస్ అండ్ ఇవన్నీ స్వీట్స్. సో ఇవన్నీ స్వీట్స్ అన్నట్టు. ఇగో చూడండి డిఫరెంట్ స్వీట్స్. మా వాళ్ళు ఏమో తీసుకుంటారు. ఏంటి తీసుకుంటారు? ఇవి బాదం పప్పు, ఇవి జీడిపప్పు 3. బాగుంటాయి. చాక్లెట్ పైన సాస్ లాగా. ఇదిగో వేడిగా ఉన్నాయి ఇప్పుడే చేసిన. బాగుంది, నిజంగా బాగుంది. మంచి ప్రోటీన్స్.
అవి చాక్లెట్ సాస్. రాస్తున్నారు. చిన్నపిల్లల గేమ్స్ లాగా పెట్టారు. ఫ్రూలీ డాక్ ఒడినే. మేము వచ్చేసి ఇక్కడ ఫేమస్ ఇటాలియన్ ఫుడ్ అయితే ట్రై చేస్తున్నాము. ఇటాలియన్ లైక్ ఇది వచ్చేసి ఇటు సైడ్ కొంచెం మీట్ అండ్ లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి. ఇది కూడా మీటేనా? ఓకే డన్. ఏం పేరు అన్నావు నువ్వు దీని పేరు? సలామే పిజ్జా. చాలా హోస్టల్స్ కొన్ పతాతే సలామే. ప్రేయర్ చేసినట్టున్నది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా బాగుంది. సో ఫ్రూలీ డాక్ అయితే ఫెస్టివల్ అయితే అయిపోయింది, ఇంటికి వచ్చేసినాం అండ్ బయటనే పిజ్జా తిన్నాం, ఇటలీ పిజ్జా, అండ్ చాలా చాలా బాగుంది. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వాడుకుంటున్నా. చాలా బాగా చూసుకున్నారు ఫ్యామిలీ నన్ను. అండ్ 3 days వర్షం ఉంది, చూడాలి ఎట్లుంటుందో ఏందో అనేది. అండ్ కొంచెం నాకు రెస్ట్ కావాలని చెప్పిన తీసుకుంటా అనుకుంటాను 1 day అట్లా, చూద్దాం ఎట్లుంటుందో. అండ్ థ్యాంక్ యూ. గుడ్ నైట్, ఐ లవ్ యూ.